నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమఃశంకర పార్వతీభ్యాం. ముందుగా మీకు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నానండి. ఎందుకంటే అక్టోబర్ 22వ తేదీ బుధవారం నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదా. కాబట్టి ఈ కార్తీక మాసానికి సంబంధించినటువంటి పురాణాన్ని నేను నెల రోజులు కూడా మన ఛానల్లో పఠించడం జరుగుతుంది. రేపటి పురాణం అనుకోండి ముందు రోజు సాయంత్రమే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు బుధవారం నుంచి కార్తీక మాసం కదండి, కాబట్టి ఆ మొదటి రోజు పురాణాన్ని మంగళవారం సాయంత్రమే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు కూడా బుధవారం నుంచి ప్రతిరోజు కూడా ప్రాతకాలంలోనే కార్తీక మాస స్నానాన్ని ఆచరించి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి కార్తీక పురాణాన్ని వినాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు మనం కార్తీక పురాణాన్ని ప్రారంభించుకుందాము. మరి ఓం నమఃశివాయ. కార్తీక పురాణము మొదటి అధ్యాయం అండి. ఈ మొదటి అధ్యాయంలో ఏం చెప్పబడి ఉందంటే కార్తీక మాస మహత్యము, కార్తీక మాసంలో ఎలా స్నానం చేయాలి, దానికి సంబంధించినటువంటి వివరాల్ని ఈ మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉందండి. ఈ కార్తీక మాస మహత్యం అన్నమాట. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఏ పురాణాలు చెప్పాలన్నా మనకు ఎవరు చెప్తారండి? సూత మహామునే చెప్తారు. ఎవరికి చెప్తారు? ఆయన శిష్యులైనటువంటి సౌనకాది మహామునులకి. అంటే సౌనకాది మునులు మనందరికీ ఉపయోగపడే విధంగా, వాళ్ళకి తెలియక కాదండి వాళ్ళు ఆ ఋషిని అడిగేది, లోకానికి అందరికీ కూడా తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో సౌనకాది మునులు సూత మహాముని అడగడం జరిగింది. ఆయన వాళ్ళ నిమిత్తంగా చేసుకొని మనందరికీ కూడా ఈ కార్తీక మాస వ్రత విధానాన్ని గురించి తెలియజేయడం జరిగిందనమాట. ఒకనాడు సౌనకాది, అందులో ఎక్కడ చెప్పారు అంటే నైమిసారణ్యం. నైమిసారణ్యం అనేటువంటిది సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క చక్రం ఉంది కదండి, ఆ సుదర్శన చక్రం పడినటువంటి ప్రదేశం అన్నమాట. చాలా పవిత్రమైనటువంటి స్థలం నైమిసారణ్యం. ఆ ప్రాంతంలో సూత మహాముని సౌనకాది మునులు అడగడం జరిగిందనమాట. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మాహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిరి. ఈ సూత మహాముని సౌనకాది మునులకి అనేక పురాణాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని, అనేక ఇతిహాసాలని కూడా వివరించడం జరిగింది. అదే సౌనకాది మునులు కూడా చెప్పారనమాట. కాబట్టి ఇంకా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస మాహాత్యాన్ని కూడా మాకు తెలియజేయండి అని చెప్పి సౌనకాది మునులు సూత మహాముని కోరడం జరిగిందనమాట. అంతా ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, అంటే నారదుడికి అనమాట, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెదను అని చెప్పి సూత మహాముని చెప్పాడనమాట. అంటే ఫస్ట్ ఈ కథని ఎవరికి చెప్పారు అంటే ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని నారదముని కోరాట. కాబట్టి బ్రహ్మదేవుడు నారదమునికి చెప్పాడు, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు, అదేవిధంగా సాంబశివుడు పార్వతీదేవికి తెలియజెప్పినటువంటి, కాబట్టి ఎంతటి పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసం, ఎంతటి గొప్పదైందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకు చెప్పినటువంటి విషయాన్నే నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి సూత మహాముని సౌనకాది మునులతోటి చెప్పాట. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. అప్పుడు సూత మహాముని చెప్పాడనమాట, ఈ కార్తీక మాస మహాత్యాన్ని పురాణ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు, సకల ఐశ్వర్యాలని కూడా పొందుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ కార్తీక మాస మహాత్యాన్ని శ్రద్ధగా వినండి అని చెప్పాట.
పూర్వముకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వ్యవహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయునట్టుది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడినది అగు వ్రతమును వివరింపుడని కోరెను. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటే అప్పుడు పార్వతీదేవి అడిగిందిట పరమశివుడిని, ఏమని అంటే, ఏ వ్రతం చేస్తే ఏ వర్ణ భేదాలు లేకుండా, అంటే చాతుర్వర్ణాల వాళ్ళు కూడా కులమత విచక్షణ లేకుండా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఏ వ్రతం చేస్తే వాళ్ళకు పుణ్యఫలం సంప్రాప్తం అవుతుందో, పై అది ఎలా ఉండాలంటే శాస్త్ర సమ్మతమైనది అయి ఉండాలి, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపబడేటువంటిది అయి ఉండాలి, అలాంటి వ్రతాన్ని వివరించండి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోరిందిట. అంతటా మహేశుడు అంటే పరమశివుడు మందహాసము ధరించి, దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. అంటే ఈ కార్తీక మాస మహత్యం అనేటువంటిది మనకు 18 పురాణాలు ఉన్నాయి కదా, అష్టాదశ పురాణాలు. ఇవన్నీ ఎవరు రచించారంటే వ్యాస భగవానుడు రచించాడు. ఆ వ్యాస మహర్షి రచించినటువంటి స్కాంద పురాణంలోనే ఈ కార్తీక మాస మహత్యాన్ని గురించి కూడా చెప్పబడి ఉంది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దశగా చూపించెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నట్ట, ఈ పురాణం అంతా కూడా ఈ మహత్యము అలాంటి వ్రతం దేంట్లో చెప్పబడి ఉందంటే స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు మిథిలా నగరంలో. కాబట్టి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగాడు. కాబట్టి వశిష్ఠ మహర్షి జనక మహారాజును చెప్తున్నాడు, ఒకసారి నువ్వు ఆ మిథిలా నగరం వైపు చూడు అని చెప్పి పరమశివుడు పార్వతీదేవికి చెప్పాట. అట మిథిలా నగరములో వశిష్ఠుడి రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు గడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేశము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితురో సెలవసంగుడని వేడుకొను. ఒకనాడు ఈ వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వెళ్ళాట, జనక మహారాజు యొక్క ఆస్థానానికి, ఆ రాజ్యానికి వెళ్ళాట. ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి అంతటి వాడు తన ఆస్థానానికి వచ్చాడో జనక మహారాజు ఆయనకి ఎదురెళ్ళి ఆయన కాళ్ళు గడిగి ఆయనకి స్వాగత సత్కారాలు పలికి ఆ కాళ్ళు గడిగి ఆ నీళ్ళని తన మీద చల్లుకున్నట్ట. చల్లుకొని ఇంకా ఏమన్నాడంటే, అయ్యా మీరు రావడం వల్ల నేను, నా దేశము, నా ప్రజలు అందరం కూడా పవిత్రులమయ్యాము. అంతేకాకుండా మీరు మా దేశంలో పాదాన్ని మోపంగానే మీ పాదధూళి వల్ల నా దేశం కూడా పవిత్రమైంది. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో, వచ్చిన కారణం ఏందో దయచేసి సెలవి ఉండు అని చెప్పి అడిగాట. అందులోకి వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇట్లు వచ్చింది. అర్ధబలం అంటే డబ్బు, దానికి కావాల్సినటువంటి డబ్బు, అంగబలం అంటే మనుషులు అనమాట, దానికి సహాయం చేయడానికి మనుషులు కావాలి కదా, కాబట్టి ఆ రెండు కావాలి అని చెప్పి నిన్ను అడగడానికి వచ్చాను అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పాట. నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను అనేసి అని పలుకుగా జనకుడు, మునిచంద్రమా అటులనే ఇత్తును, అయ్యో మీరు అడగాల నేను ఎందుకు అని చెప్పి అట్లానే ఇస్తానని చెప్పి జనక మహారాజు చెప్పాట. స్వీకరింపుడు అని చెప్పి, కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదల్చితిని. నా అదృష్టము కలది, ఈ అవకాశము దొరికినది. అదేదనగా సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను. అప్పుడు వశిష్ఠ మహర్షి తాను ఎందుకు వచ్చాడో చెప్పాట. నేను ఒక యజ్ఞం చేయాలని అనుకుంటున్నాను, దానికి కావాల్సినటువంటి ధనము మనుషులు సహాయంగా నాకు పంపించంటే అట్లానే ఇస్తాను. నాకు ఒక సందేహం ఉంది, అదేంటంటే చాలా కాలం నుంచి ఉంది. కార్తీక సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి కదా, మనందరికీ తెలుసు కదా, చైత్రం వైశాఖం 12 మాసాలు. ఈ కార్తీక మాసం ఎందుకు అంత పవిత్రమైంది, దాని గొప్పతనం ఏంటి, దాని గురించి తెలుసుకోవాలని నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అనుకోకుండా మీరు ఎదురయ్యారు, దాని గొప్పతనాన్ని మీరు నాకు వివరించవలసింది అని చెప్పి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడిగాట. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులు ఆచరింపదగినదై ఉన్నది. సకల పాపహరమైన ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము.
ఈ మాసమునందు ఆచరించు వ్రతం యొక్క ఫలం ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైంది. అదే చెప్తున్నాడు ఆయన కూడా. ఈ కార్తీక మాసం ఇద్దరికీ కూడా శివకేశవులకు సంబంధించింది కాబట్టి ఈ మాసంలో గనక ఈ కార్తీక వ్రతాన్ని కనుక ఆచరిస్తే దాని ఫలము ఇంత అని నేను చెప్పలేను, మాటలతో చెప్పలేను, దాని కొలమానం అనేటువంటిది లేదు. అంతేకాకుండా ఈ కార్తీక మాస మహత్యాన్ని వినుట కూడా ఎంతో వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. వినుట కూడా ఆనందదాయకమైంది. అంతేకాదు వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగాను. ఈ విధంగా చెప్తున్నట్ట కార్తీక వ్రత విధానము. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును. కార్తీక మాసంలో మనం ఇందాకే ముందర కార్తీక మాసం మహత్యంలో కూడా చెప్పుకున్నాం కదా. మనము వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు కనుక చేసినట్లయితే దానివల్ల లభించేటువంటి పుణ్యం ఇంత అని మాటల్లో కూడా చెప్పడానికి వీలు కాదు. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుందురు. ముందుగా కార్తీక మాసానికి అధిదేవతయకు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. అయితే ఇంకా కార్తీక మాస వ్రత విధానాన్ని ప్రారంభించే ముందు ఏం చేయాలో చెప్పాడనమాట. ఇంకా కార్తీక స్నాన విధానం అనమాట. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునికి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నడిచి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలేను. అంటే కార్తీక మాసంలో మనం స్నానం చేయాలంటే సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి తర్వాత ఆ నదికి వెళ్ళి శ్రీమన్నారాయణునికి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మళ్ళా నీటిలో మునిగి సూర్యభగవానుడికి కూడా అర్ఘ్యప్రదానం వసంగి పితృదేవతలకి క్రమ ప్రకారంగా తర్పణాలు నడిచి తర్వాత చివరిలో గట్టు మీద 3 దోసెళ్ళ నీళ్లు పోయారట. ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు కూడా స్నానం చేయాలి. నదిలో స్నానం చేయాలంటే అండి నదికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని అక్కడే స్నానం చేయకూడదు. మనం ఇంట్లోనే కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని అప్పుడు నదికి వెళ్ళి మనం మునగాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా నదిలోకి పోయి షాంపూలు వేసి రుద్దడం అలాంటి పనులు చేయకూడదు. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్కదానిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్ట పిండి మడిపంచగట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువువలను. మనం ఇందా చెప్తున్నట్టుగానే కార్తీక మాసంలో స్నానం చేసేసి ఆ ఎప్పుడు తడిబట్ట కట్టుకొని పూజలు చేయకూడదండి. తడిబట్ట పిండి మడిపంచ కట్టుకొని శ్రీ మహావిష్ణువునికి లేదా శ్రీ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి బిలవదళాలు, తులసి దళాలు, పూలని తానే స్వయంగా కోసి తెచ్చి ఆ ధూపదీప నైవేద్యాలతోటి భగవంతుడిని పూజ చేసుకుని గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట్లో కానీ లేదా దేవాలయం వద్ద కానీ లేదా రావి చెట్టు మొదట కానీ కూర్చోండి ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణాన్ని చదువుకోవాలన్నమాట. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ కృష్ణాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును
ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము కలుగును. ఈ కార్తీక మాసంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు కూడా సాయంకాలం తులసి కోట వద్ద కానీ లేదా శివాలయంలో కానీ విష్ణాలయంలో కూడా ఆలయానికి వెళ్ళడానికి మనకు కుదరట్లేదు, చక్కగా తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకొని ఎవరికైనా పెట్టి తాను కూడా భుజించాలన్నమాట. ఈ విధంగా కార్తీక మాస వ్రతాన్ని నెల రోజులు కూడా ఆచరించాలి. ఒకవేళ ఈ వ్రతం చేయడానికి మనకు శక్తి లేదనుకోండి, ఎవరైనా సరే వ్రతం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి వాళ్ళకి నమస్కరించినా కూడా మనకి తత్సమాన ఫలితాన్ని పొందవచ్చు అనమాట. ఇది కార్తీక పురాణం మొదటి రోజు అధ్యాయము సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.